వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్లు న్యూస్. నిజామాబాద్ పట్టణంలోని తారకరాం నగర్ లో శ్రీ జగదాంబ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ ఉమారాణి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రముఖులు హాజరయ్యారు. నిజామాబాద్ నగరంలోని ఇందూరుగఢ్లో శ్రీ జగదాంబాదేవి మరియు శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడింది. కార్యక్రమానికి నగర మేయర్ కూరగాయల ఉమారాణి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వేద మంత్రోచ్చరణల మధ్య విగ్రహాలను ప్రతిష్ఠించారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు, స్థానిక ప్రజలు హాజరై భక్తి భావంతో పాల్గొన్నారు. మేయర్ కూరగాయల ఉమారాణి మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ దేవాలయాలు సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు కేంద్రాలుగా నిలుస్తాయని అన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, దేవాలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సబ్స్క్రైబ్ చేయాలన్నమాట. महाराज की भवानी माता सभी को आशीर्वाद देता हूँ। आज इस भूमि पर माता जगदम्बा संत सेवालाल महाराज का अधिष्ठान, धर्म अधिष्ठान खड़ा करके हमारे इन लोगों ने बहुत बड़ा कार्य किया है। यहाँ के विधायक जी और मेयर जी मैडम को हम नम्र निवेदन करेंगे और कारपोरेटर इन सभी हमारे लोगों को मैं एक नम्र निवेदन करूंगा। हमारा गौर बंजारा समाज के श्रद्धा का विषय है माता जगदम्बा और संत सेवालाल महाराज। भारत का ऐसा एक ही गांव नहीं सर जी जहाँ पर हमारे लोग संत सेवालाल और माता जगदम्बा को प्रणाम करके जीवन की शुरुआत करते हैं, वैसा कोई गांव नहीं। तो ఎంపీ గారి పంటోడు కానీ నేను కానీ మా కేశ మహేష్ అద్భుతమైన మరి సహకరించారు ధర్మం కోసం. ఇది భారతదేశంలో మా ధర్మంలో గొప్పతనమే అది. ఈరోజు ప్రపంచం అంతా కూడా యుద్ధ వాతావరణం చూస్తూ ఉన్నాం కదా, ఆర్థిక మాధ్యం. కానీ భారతదేశం ఒకటే, ఎందుకంటే మన సనాతన హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనమే అది, మన దేశం పట్ల ఉన్న భక్తి భావన. అందుకే ఈరోజు మనం అందరం కూడా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ఉన్నాం. మరి ఒకసారి ఈ సందర్భంగా ప్రతి ఒక్క లంబాడి నాయక కుటుంబ సభ్యులకు, పెద్దలకు, యువకులకు, చిన్న గురువు గారికి నమస్కారం. అలాగే ఇక్కడ నమస్కారం. ముందుగా సహోదరులందరికీ నమస్కారం. ఈరోజు మహిళా దినోత్సవం, మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీరు అనుకున్నట్టుగానే మహేష్ అన్న అనుమతితో కళ్యాణ మండపం కట్టించాలని థ్యాంక్స్.